శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం యొక్క వివరాలు 17/2/2026 తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, అలాగే మృత్యుంగ్రహణ, అంకురారోపణ హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నూతన మూర్తులకి పంచగవ్య తీర్థగోష్ఠి జరుగుతుందండి. అంటే పంచగవ్యాలంటే ఆవు యొక్క 5 వాటితోటి శుద్ధి చేయడం జరుగుతుందండి. ఈ శుద్ధి కార్యక్రమం ఉంటుంది. తర్వాత తీర్థగోష్ఠి జరుగుతుందండి. అలాగే 18/2/26 తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అగ్నిమదనము, అగ్ని ప్రతిష్ట, తర్వాత మూర్తి కుంభ ప్రతిష్ట, నవకుంభ ప్రతిష్ట, అలాగే మండలార్చన. ఉదయం 9 గంటలకి నూతన విగ్రహాలకి క్షీరాదివాసము పాలల్లో ఉంచడం భక్తులకు మనవండి. ఈ క్షీరాదివాసంలో భక్తులు మీ చేతుల మీదుగా నూతన విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చండి. ప్రతిష్ఠ అయిన తర్వాత మీరు విగ్రహాన్ని చూడటమే తప్ప ఏమి చేయడానికి అవకాశం ఉండదు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 10 గంటల నుంచి యాగశాలలో ప్రతిష్టాంగ హోమాలు, 12 గంటలకి నిత్య పూర్ణాహుతి, తర్వాత శిలాధ్వజారోహణ తీర్థగోష్ఠి జరుగుతుందండి. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి యాగశాలలో చతుస్థానార్చనలు, ప్రతిష్టాంగ హోమము, రాత్రి 7 గంటలకి జలాధివాసం నీళ్ళలో ఉంచుతారండి స్వామిని. ఈ జలాధివాసంలో భక్తులు మీ చేతుల మీదుగా మరి నీరు, పన్నీరు, అలాగే మీరు ఎక్కడైనా పుష్కరాలకు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు పవిత్ర తీర్థాలు తీసుకొస్తారు. ఆ తీర్థాలతో కూడా స్వామివారికి మీరు అభిషేకం చేసుకోవచ్చు, అవకాశాన్ని కల్పిస్తున్నారు. రాత్రి 9 గంటలకి నిత్య పూర్ణాహుతి తీర్థగోష్ఠి జరుగుతుందండి. 19/2/26 తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి యాగశాలలో చతుస్థానార్చనలు, 9 గంటలకు నూతన విగ్రహాలకి ధాన్యాదివాసాలు, అంటే ధాన్యంలో ఉంచుతారు. మీరు ధాన్యం తెచ్చి పోసుకోవచ్చండి స్వామివారిని ములిగేటట్టుగా. నూతన ఆలయంలో 11 గంటలకు వాస్తు పూజ, వాస్తు హోమము, అలాగే వాస్తు వ్యక్తీకరణ, 12 గంటలకి నిత్య పూర్ణాహుతి తీర్థగోష్ఠి, సాయంత్రం 5 గంటల నుంచి యాగశాలలో కళాన్యాసం అండి. షోడశ కళలు అంటారు. 16 కళల్ని కూడా స్వామివారికి ఆవాహన చేసి ఉంచుతారు. కనుక తప్పనిసరిగా ఈ కళాన్యాస కార్యక్రమం చూడవలసిందిగా కోరుతున్నామండి. అనంతరం 26వ తారీఖు ప్రతిష్ఠ అయిన తర్వాత అందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.